తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు బలం పుంజుకుంటున్నాయన్నారు సిపిఎం నేత సీతారాం యేచూరి. ఎన్ని కొత్త పార్టీలు ఏర్పడినా దేశంలో కమ్యూనిస్టు పార్టీకి ఓ ప్రత్యేకత ఉందన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు యేచూరి. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినప్పటికీ స్పష్టమైన విధానం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనివల్ల సామాన్యుని కష్టాలు రెట్టింపయ్యాయంటున్నారు. సీతారాం యేచూరితో కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య హాల్ని సిపిఎం సీనియర్ నేత సీతారాం యేచూరి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. దేశంలోనికి సంబంధించి ఇప్పుడంతా చర్చ జరుగుతున్న డిమానిటైజేషన్తో పాటు ఆ పార్టీ పరమైనటువంటి అంశాలపై 2 నిమిషాలు మనం యేచూరితో మాట్లాడదాం. సార్ నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది భవిష్యత్తు ప్లాను? మీరు 2 రాష్ట్ర ప్రభుత్వాల పాలన చూస్తూ ఉన్నారు. మీ ప్రణాళిక ఏంటి? గతంతో పోల్చుకుంటే ప్రజా ఉద్యమాలు కాస్త తగ్గాయి అనేటటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? చూడండి, కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, కొత్త విధానాలు వాళ్ళు సూచించారు. దానికి ఆధారంగా ఇప్పుడు స్పష్టంగా కనిపించేది ఏదో ఈ డివిజన్ తర్వాత ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కొంచెం అభివృద్ధి జరుగుతుంది, ప్రజల సౌకర్యాలు పెరుగుతాయి అనే భ్రమలు ఆ సమయంలో సృష్టి. కానీ ఇప్పటికీ అది స్పష్టం అవుతోంది, ఆ రకంగా జరిగేది కాదు. అది కాగా ఇప్పుడు ప్రజల మీద ఆర్థిక దౌర్జన్యాలు ఇంకా పెరుగుతున్నట్టు విభజన తర్వాత పెరుగుతున్నట్టు అది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో వామపక్షాలే ప్రజల యొక్క హక్కుల్ని తీసుకుని వాళ్ళ సౌకర్యాలు పెంచడానికి ప్రజా ఉద్యమాలను బలపరిచే పొలిటికల్ ఫోర్స్ ఏదైనా ఉంటే ఈ 2 రాష్ట్రాల్లో అవి వామపక్షాలు. సో వామపక్షాల భవిష్యత్తు ఏమంటారంటే భవిష్యత్తు చాలా పెద్ద పాజిటివ్ భవిష్యత్తు. ఇద్దరు వామపక్షాలకి 2 స్టేట్స్లోనూ కలిసి మళ్ళీ ఆ పాత కమ్యూనిస్ట్ వైభవం ఏదైతే ఉండేదో ఈ ప్రాంతాల్లో అది తిరిగి వచ్చే అవకాశం ఇప్పుడు ఏర్పడుతుంది. ఉన్న ఆ సమస్యలపై ఒక వేదికగా మీరు ఉద్యమించే పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఏదైతే ప్రజల ఇబ్బందులు సమస్యలు అని చెప్తా ఉన్నారో వాటిపై ఒక ఉద్యమాన్ని మళ్ళీ గత స్థాయిలో మీరు పనిచేసే పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? ఉంది, తప్పకుండా ఆ పరిస్థితి సృష్టి అవుతుంది. నా ఉద్దేశంలో అప్పుడే సృష్టి అయింది. కానీ ఈ అంశాల మీద ఈ ప్రజా ఉద్యమాలు రాబోయే సమయంలో మీరే చూస్తారు, అందరూ చూస్తారు. త్వరలోనే ఈ ప్రజా ఉద్యమాలు డెఫినెట్గా పెరుగుతాయి. చాలా బలకరమైన ప్రజా ఉద్యమాలు ఇక్కడ ఏర్పాటు అవుతాయి. ఓట్లు, ఎలక్షన్లు, సీట్లు సంగతి ఎట్లున్నా కూడా వామపక్షాలంటేనే ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలుగా ఉన్నాయి. కానీ ఒంటరిగా కాకుండా ఇతర పక్షాలతో, ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి ముందుకు వెళ్లే విషయంలో ఎటువంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు? అది ప్రతిపక్ష పార్టీలతోటి తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలతోటి మేము చర్చిస్తాం. వాళ్ళే కానీ సిద్ధపడి ఈ అంశాల మీద ఏవైతే మేము పేర్కొంటున్నామో ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కలిసి ఉద్యమాలకు వస్తారంటే మోస్ట్ వెల్కమ్. వాళ్ళు రావండి. కానీ మేము మాత్రం వామపక్షాల తరఫు నుంచి స్వాతంత్ర్యంగా, ఇండిపెండెంట్గా ఈ అంశాల మీద ప్రజా ఉద్యమాన్ని బలపరుస్తున్నాం అని చెప్పి మేము ప్రకటిస్తాం. వాళ్ళతోటి చర్చిస్తాం. వాళ్ళు అసెంబ్లీలోనే కాదు బయట కూడా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉంటే డెఫినెట్లీ మోస్ట్ వెల్కమ్. ఇప్పుడు దేశం అంతా ఒకటే చర్చ జరుగుతూ ఉంది, నోట్ల రద్దు, డిమానిటైజేషన్. నెల రోజులు దాటిపోయింది, ఇప్పటికీ కూడా ఒక పరిష్కారం కనపడట్లేదు. ఏంటి మీ అబ్జర్వేషన్ యాజ్ ఏ సీనియర్ లీడర్గా? మోడీ ఏమో తనకి మద్దతు ఉంది, ప్రజలు అంగీకరిస్తున్నారు, రాజకీయ పార్టీలే రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మీ కామెంట్ ఏంటి? మా కామెంట్ ఏంటంటే, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది కాకుండా మొదటి సంవత్సరం అంతా చాలా పొగుడుతున్నారు ప్రజలు. ఎమర్జెన్సీ వల్ల చాలా పెద్ద ఘనకార్యం జరుగుతుందన్నారు. ఆ భ్రమంలోనే మోదీ గారు ఉన్నారు. 18 నెలల తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ఏమైందో పరిణామాలు అందరికీ తెలుసు. ఆ రకంగానే జరగబోతోంది దేశంలో. అంటే ఎమర్జెన్సీ తర్వాత ఉన్నటువంటి ఫలితాన్ని ఇప్పుడు మోడీ సర్కార్ కూడా అందుకోబోతుందంటారా? తప్పకుండా. ఇప్పుడు ఆయన మోదీ సర్కారు గతంలో ఇందిరాగాంధీ డిక్లేర్ చేసింది ఎమర్జెన్సీ, మోదీ గారు డిక్లేర్ చేయకుండా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకొచ్చాడు. అందుకోసం ఇంకా త్వరలో 18 నెలలు వెయిట్ చేయకలేదు, ఇంకా త్వరలోనే ఆ గతి పుట్టే పరిస్థితి తయారవుతుంది. కానీ తాను నల్లధనాన్ని వెలికి తీసేందుకు, దేశాన్ని సమూలంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం అని ఆయన పదే చెప్తా ఉన్నారు. తనకు మద్దతు లభిస్తుంది, కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అనేది ఆయన ప్రతిరోజు ప్రకటన. పదే మేము కూడా అంటున్నాం. ఆ రకమైన శుద్ధ అసత్యాలు ఎందుకు చెప్తున్నాడో ప్రధాని
ఇప్పుడు బ్లాక్ మనీని వెనక్కి తీసుకొస్తా ఉన్నారు. 82% ఏదైతే డిమానిటైజ్ చేసావో ఆ వాల్యూ డబ్బు మళ్ళీ తిరిగి బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నిన్న కాదు సోమవారం, దానికంటే ముందర సోమవారం చెప్పాడు. 82%. 30వ తారీఖు వరకు టైం ఉంది. ఇప్పుడు ఏంటి అనుమానం ఏమొస్తుంది? ఎంత డిమానిటైజ్ అయిందో ఎంత వాల్యూ, దానికంటే ఎక్కువ డబ్బు తిరిగి వస్తుంది బ్యాంకింగ్ సిస్టంలో. అంటే అర్థం ఏంటి? బ్లాక్ మనీ ఎంత వైట్ అయింది, కౌంటర్ ఫీట్ మనీ ఎంత లీగల్ అయింది, సిస్టమ్ నుంచి బయట ఉన్న మనీ అంతా ఇప్పుడు సిస్టంలోకి వచ్చేసింది. సో బ్లాక్ మనీని పట్టుకోవడం, ఇక్కడ బ్లాక్ మనీని లీగలైజ్ చేశాడు, కౌంటర్ ఫీట్ మనీని లీగలైజ్ చేశాడు. సో వీటి పట్టుకోవడం కాదు, ఇది ఉల్టా జరిగిందంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఒక ఫెసిలిటీ ఇచ్చారు. ఏ విధంగా అయితే వాళ్ళు బ్లాక్ మనీని వైట్ చేసుకోండి, కౌంటర్ ఫీట్ మనీని లీగల్ చేసుకోండి, అదే జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అమౌంట్ ఇప్పటికే బ్యాంకులకు వచ్చేస్తుంది. మీరు చెప్పినట్టు బ్లాక్ మనీ ఎక్కడైతే నిలిచిపోతుంది, పట్టుబడుతుంది అనుకున్నారో అదేం లేదు. మరోవైపు చూసినట్లయితే కోట్ల రూపాయల కొత్త నోట్లు కొంతమందికి మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. ఇది మొత్తం నమ్మకాన్ని పోగొట్టే ఒక ప్రక్రియగా ఉంది. అబ్జర్వేషన్ ఎట్లా మీ? నమ్మకం పోగొట్టే ప్రక్రియ కాదు, ఇది స్పష్టంగా చెప్పేదేంటి, కుంభకోణాలు ఇంకా ఎక్కువ చాలా తీవ్రంగా పెరిగాయి. లేకపోతే ఇన్ని కొత్త నోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక బ్యాంక్ నుంచి రాలేవు ఇన్ని కొత్త నోట్లు. ఆ బ్యాంకుకి ఇంత సొమ్ము చేరలేదు ఏ బ్యాంకుకి. అంటే మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ముందస్తు సమాచారం ఉంది కొంతమందికని కాదు, ముందస్తు సమాచారం ఉన్నా ఇంత ఎలా కూడగట్టుకున్నారు? ఎన్ని బ్యాంకుల దగ్గర నుంచి? ఇప్పుడు 80 కోట్ల రూపాయలు అంటే మామూలు మాట. అది ఒక బ్యాంకుకి ఇవాళ చేరుతోంది, 1 కోటి కూడా చేరట్లేదు ఒక బ్రాంచ్కి. 80 కోట్లు ఉన్నాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి? అదే కుంభకోణాలు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి. సో కరప్షన్ని ఎలిమినేట్ చేయడం కాదు, కరప్షన్ని ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేసింది ఈ ప్రాసెస్. సార్, మీరు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ చూస్తుంటారు, ఎట్లా ఉంది ఇక్కడ పొజిషన్? మీరు కూడా గమనించే ఉంటారు, ఫీడ్బ్యాక్ వచ్చే ఉంటుంది. అసలు ఈ పరిస్థితి ఇప్పట్లో ఏదైనా ఒక చక్కబడే అవకాశం ఉందంట? లేదు, ఈ పరిస్థితికి ప్రధాని ఫస్ట్ 2 రోజులు అన్నాడు, తర్వాత 50 రోజులు అన్నాడు, ఇప్పుడు 6 నెలలు అంటున్నాడు. కానీ ఇంకొక ఏడాది వరకు ఈ పరిస్థితి స్థిరపడదు. అప్పటి వరకు ప్రజలు ఈ రకమైన బాధలనే భరిస్తూ ఉండాలి. లేక ఈ బాధల వల్ల ఈ ప్రజా ఉద్యమాలు దీనికి వ్యతిరేకత పెరుగుతుంది. అందుకోసం మేము సూటిగా చెప్పేది ఏంటి, 30వ తారీఖు వరకు మీ దగ్గర ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, కొత్త నోట్లు పూర్తిగా ఏవైతే డిమానిటైజ్ అయ్యాయో దానికి ఈక్వల్గా బ్యాంకింగ్ సిస్టంలోకి మీరు ఇవ్వలేకపోతే 30వ తారీఖు తర్వాత కూడా ఈ పాత నోట్లని ఆల్ లీగల్ ట్రాన్సాక్షన్స్కి అలౌ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఏచూరి అభిప్రాయం. ఏదైతే రద్దయిన నోట్లు ఉన్నాయో 30 తేదీ లోపు వాటిని పూర్తిగా బదలాయించుకోలేకపోతే, అంతే మొత్తాన్ని ప్రజల్లోకి ఇవ్వలేకపోతే వాటిని మళ్ళీ కొన్ని సిస్టమ్స్లో కొన్ని సందర్భాల్లో అయినా వాటిని యాక్సెప్ట్ చేసేటటువంటి విధానాన్ని తీసుకురావాలనేది ఏచూరి అభిప్రాయం కింద. వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలపై కూడా ఇతర ప్రతిపక్షాలతో కలిసి పోరాడతాం, తమ పార్టీలు పోరాడతాయని చెప్పేసి ఏచూరి చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, విజయవాడ.